దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనము. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమై ఆయనను వెంబడిస్తూ ఆయన వాక్యానుసారముగా జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఎప్పుడైతే అబ్షాలోము తన తండ్రియు రాజునగు దావీదు మీద తిరుగుబాటు చేశాడో, దావీదు రాజనగరిని విడిచిపెట్టి తన సేవకులతో పాటు తన కుటుంబ సభ్యులతో పాటు అతడు బయలుదేరిపోయాడు. ఈ విధంగా అతడు తన సేవకులను తీసుకుని బయలుదేరి వెళుతూ ఉండగా, ఇక్కడ మనం చదివిన వాక్య ప్రకారము అతనితో ఉన్న జనులందరూ బహుగా ఏడ్చుచూ ఉండగా రాజు కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై వెళ్ళాడు అని వ్రాయబడింది. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథములో కొన్ని స్థలాలకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అటువంటి ప్రాధాన్యత కలిగిన స్థలాలలో కిద్రోను వాగు ఒకటి. ఈ కిద్రోను అనగా హెబ్రీ భాషలో చీకటి లేదా మలినమైనది, నల్లనిది అని అర్థము. భౌగోళికంగా చూచినట్లయితే యెరూషలేము నగరానికి ఒలీవల కొండకు మధ్యలో ఉన్న ఒక లోతైన లోయ ఇది. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? జీవితంలో కటిక చీకటి పరిస్థితులు, కన్నీటి శ్రమలు, కష్టాల కడలి ఎదురైనప్పుడు విశ్వాసి దాటవలసిన ఆత్మీయ అనుభవానికి ఈ కిద్రోను వాగు సాదృశ్యంగా ఉంది. బైబిల్లో 2 గొప్ప రాజులు ఈ వాగును దాటారు. ఒకరు పాత నిబంధనలో ఇప్పుడు మనం చదివిన వాక్య ప్రకారము రాజు అయిన దావీదు, మరి ఒకరు క్రొత్త నిబంధనలో రాజుల రాజును దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు. అసలు ఈ కిద్రోను వాగు యొక్క చరిత్ర, దాని ప్రాధాన్యత మనం చూచినట్లయితే ఈ లోయకు ఇశ్రాయేలీయుల చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీని వెనుక కొన్ని చారిత్రకమైన సత్యాలు మనం గ్రహించాలి. ఇది మలినాన్ని పారబోసే స్థలం. ఏ మలినము? యెరూషలేము దేవాలయంలో బలి అర్పించిన పశువుల రక్తము, మురికి అంతా కొట్టుకుపోవటానికి ఈ వాగు ఒక కాలువలా పనిచేసేది. అందువల్ల ఈ వాగులో నీరు ఎప్పుడూ కూడా నల్లగా రక్తసిక్తమై ఉండేది. అందుకనే దీనికి కిద్రోను అని పేరు వచ్చింది. కిద్రోను అనగా చీకటి లేదా నల్లనిది లేదా మలినమైనది అని అర్థం. ఈ మలినాలను పారబోసేవారు గనుక, అనగా దేవాలయంలో బలి అర్పించిన తర్వాత మిగిలిన వాటిని, మలినాలను పారబోసే స్థలము గనక ఆ అర్థం వచ్చే పేరు దానికి వచ్చింది. ఇక మరి ఒక చారిత్రకమైన ప్రాముఖ్యత మనం గమనించినట్లయితే ఇది విగ్రహాలను కాల్చివేసిన స్థలము. రాజైన ఆస, రాజైన హిజ్కియా, రాజైన యెషయా వంటి భక్తులైన రాజులు ఇశ్రాయేలు దేశంలో ఉన్న అన్య దేవతల విగ్రహాలను, అషేరాదేవి బొమ్మలను పెకిలించి తుత్తునియలు చేసి ఈ కిద్రోను లోయలోనే కాల్చి బూడిదను చేశారు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలోను, 29వ అధ్యాయం 16వ వచనంలో ఈ విషయాలు రాయబడ్డాయి. ఇక మూడవదిగా ఇది తీర్పుకు సాదృశ్యంగా ఉంది. యూదుల సాంప్రదాయం ప్రకారం దీనిని యెహోషాపాతు లోయ అని కూడా పిలుస్తారు. అనగా దేవుడు జనములకు తీర్పు తీర్చే స్థలంగా దీనిని భావిస్తారు. కాబట్టి ఇటువంటి చారిత్రకమైన ప్రాముఖ్యత ఈ లోయకు ఉంది. మలినాన్ని పారబోసే స్థలం, విగ్రహాలను కాల్చివేసిన స్థలం, ప్రభు అయిన యేసు 2వ రాకడలో తీర్పు విధించే స్థలంగా యూదులు దీనిని భావిస్తారు. ఇక దావీదు, యేసు క్రీస్తులు ఈ కిద్రోను వాగు దాటి వెళ్ళారు. వారిరువురు కూడా ఈ కిద్రోను ప్రయాణం వారి జీవితాలలో ఎంతో ప్రాముఖ్యమైన ఘట్టాలుగా మనం చూడొచ్చు. చరిత్రలో దావీదు
యేసు ప్రభు ఇద్దరూ కూడా తమ జీవితాల్లో అత్యంత కఠినమైన పరిస్థితులలో రాత్రి వేళలోనే వీరిరువురూ కూడా ఆ వాగును దాటవలసి వచ్చింది. పాత నిబంధనలో దావీదు తన సొంత కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు ప్రాణరక్షణ కోసం ఏడుస్తూ కాళ్లకు చెప్పులు కూడా లేకుండా సింహాసనాన్ని విడిచి కిద్రోను వాగు దాటాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక ముందు రాత్రి గెత్సెమనే తోటకు వెళుతూ కిద్రోను వాగు దాటినట్లు యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మనం స్పష్టంగా చూడవచ్చు. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోటయుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అప్పగింపబడిన రాత్రి, సిలువ వేయబడక మునుపు రాత్రి ఆయన పస్కాను ఆచరించిన పిమ్మట కిద్రోను వాగి దాటి గెత్సెమనే వనమునకు వెళ్ళారు. ఇక ముందుకు మనం చూచినట్లయితే వారి ప్రయాణ దిశ యెరూషలేము నుండి ఒలీవల కొండవైపు రాజైన దావీదును యేసుక్రీస్తు ప్రభువును దుఃఖముతో వెళ్ళారు. యెరూషలేము నుండి ఒలీవల కొండపై ఉన్న తోటవైపు భారముతో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. అయితే దావీదు పాపం వల్ల శ్రమను అనుభవిస్తూ దాని పర్యవసానముగా కిద్రోను వాగు దాటితే, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి యొక్క పాపాల మురికిని కడిగివేయటానికి ఆ రక్తసిక్తమైన కిద్రోను వాగును దాటి వెళ్ళారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన మన పాపముల నిమిత్తము కిద్రోను వాగు దాటాల్సి వచ్చింది. అయితే వీరిరువురూ కూడా ఒకసారి గమనించినట్లయితే దావీదు తన కుమారుడైన అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేశాడు గనుక అతడు ఈ కిద్రోను వాగు దాటి వెళ్ళవలసి వచ్చింది. కానీ ప్రభువైన యేసు మాత్రం తన తండ్రి అయిన దేవునికి విధేయతను కనపరిచి కిద్రోను వాగు దాటాల్సి వచ్చింది. ఈ రెండు సందర్భాలలో మనకు ఇద్దరు కుమారులు కనిపిస్తారు. వారి ప్రవర్తన కూడా పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. అబ్షాలోము అయితే తిరుగుబాటు చేసిన కుమారుడు. అబ్షాలోము దావీదుకు ప్రియమైన కుమారుడే, కానీ అతనికి అహంకారం, స్వార్థం ఎక్కువయ్యాయి. తండ్రిపైనే తిరుగుబాటు చేసి తండ్రి సింహాసనాన్ని, రాజ్యాన్ని లాక్కోవాలని చూశాడు. తండ్రి మనసును గాయపరిచాడు. ఇది ఘోరమైన అవిధేయతకు సాదృశ్యంగా ఉంది. తన తండ్రి ఉపపత్నులతోనే పట్టపగలే పాపం చేసి తన తండ్రి మీద తనకెంత అసహ్యము, కోపము, ద్వేషము ఉన్నాయో రుజువు చేశాడు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారైతే కడవరకు లోబడిన కుమారునిగా, మరణము వరకు దేవుని చిత్తమునకు లోబడిన కుమారునిగా యేసు క్రీస్తు ప్రభువారిని, దేవుని ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని మనం చూస్తాము. ఆయనకు పరలోకంలో సమస్త అధికారం ఉన్నప్పటికీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి శిలువ మరణం పొందేంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. గెత్సెమనే తోటలో మోకరించి నా తండ్రి, నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించి పరలోకపు తండ్రికి సంపూర్ణంగా విధేయతను చూపించాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మన అనుదిన జీవితంలో మనం అబ్షాలోము వలె దేవుని వాక్యానికి తిరుగుబాటు చేస్తున్నామా? లేదంటే యేసయ్య వలె శ్రమలలో కూడా తండ్రి అయిన దేవుని చిత్తానికి లోబడుతూ ఉన్నామా? చూడండి, దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు అయిన యేసును జ్ఞాపకం చేసుకున్నాడు. కిద్రోను లోయ అనేది ప్రయాణానికి ముగింపు కాదండి. ఒకవేళ కిద్రోను వాగు దాటుచున్న దావీదు వలె, ప్రభు అయిన యేసు వలె నీ పరిస్థితి ఉందేమో ఈ రోజున. కానీ అది ప్రయాణానికి ముగింపు కాదు, అది కేవలం మార్గం మాత్రమే. ఒక్కొక్కసారి విశ్వాస జీవితంలో కిద్రోను వాగు దాటాల్సి వస్తుంది. అయితే అది మన అవిధేయత వలన దాటుతూ ఉన్నామా? తండ్రి అయిన దేవునికి విధేయత వలన దాటుతూ ఉన్నామా? ఒక్కసారి కిద్రోను వాగు ఎందుకు మన జీవితాల్లో వచ్చింది అనేది మనలను మనమే పరీక్షించుకుందాం. అయితే దేవుడు తనను నమ్మిన వారిని ఆ చీకటి లోయలోనే విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు ఏడుస్తూ కిద్రోను దాటి అరణ్యానికి వెళ్ళినా దేవుడు దావీదును మర్చిపోలేదు. అబ్షాలోము పతనాన్ని
చూశాడు. అతను మరణమయ్యాడు. దావీదును తిరిగి యెరూషలేమునకు దేవుడు రప్పించి సింహాసనం మీద మహిమతో కూర్చుండబెట్టాడు. మరలా తన జీవితంలో ఎన్నడూ సింహాసనాన్ని విడిచిపెట్టే పరిస్థితి దావీదునకు రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్య కిద్రోను దాటి వెళ్ళి శిలువపై ప్రాణమర్పించి సమాధి చేయబడ్డాడు. కానీ తండ్రి అయిన దేవుడు ఆయనను సమాధిలో విడిచిపెట్టలేదు. మూడవ దినమున మృత్యుంజయుడుగా లేపి సమస్త నామమునకు పైనామమును ఇచ్చి హెచ్చించాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మీ జీవితంలో కూడా కిద్రోను వాగు వంటి చీకటి అనుభవం గుండా ఒకవేళ వెళ్తున్నారేమో. నిందలు, ద్రోహాలు, అవమానం, ఒంటరితనం, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు ఒకవేళ మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే గుర్తుంచుకోండి, జ్ఞాపకం చేసుకోండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ చీకటి లోయలో ఇప్పటికే దాటి ఉన్నాడు. ఆయనకు మీ బాధ తెలుసు, మీరు వెళుతున్న పరిస్థితులు తెలుసు, హృదయాంతరంగంలో ఉన్న వేదన తెలుసు. కాబట్టి మనము తండ్రి చిత్తానికి లోబడి నమ్మకంగా కిద్రోను వాగును దాటి సాగిపోతే మనలను ఈ శ్రమల లోయలో విడిచిపెట్టే దేవుడు కాదు. కిద్రోను అవతల ఒక మహిమకరమైన పునరుద్ధాన ఉదయం మన కొరకు వేచి చూస్తూ ఉంది. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుని హెచ్చించే రోజు త్వరలోనే వస్తుంది. కాబట్టి ఓపికతో, సహనముతో, విశ్వాసముతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజుల రాజా, కిద్రోను వంటి శ్రమల లోయలలో ఒకవేళ మేము వెళ్ళాల్సి వస్తుందేమో ప్రభువా, ఆ శ్రమల లోయ దగ్గరికి ఎందుకు వచ్చామో, ఒకవేళ దావీదు వలె అవిధేయత చేసి అక్కడికి వచ్చామా, లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె తండ్రికి లోబడి ఆ కిద్రోను వాగు వంటి పరిస్థితులకు వచ్చామా అని ఒక్కసారి మమ్మల్ని మేమే పరీక్షించుకునే కృప దయచేయండి. మెటుకు కిద్రోను వంటి శ్రమల లోయలలో మేము ప్రయాణించాల్సిన సమయంలో అధైర్యపడకుండా, అవిశ్వాసానికి లోనవ్వకుండా, నీ మీద నమ్మకాన్ని కోల్పోకుండా, నీ చిత్తానికి లోబడి విధేయత కలిగి ముందుకు సాగే ఆత్మీయ బలమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. అవును ప్రభువా, నమ్మక ద్రోహాలు, కన్నీళ్ళు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, అనారోగ్యాలు ఎదురైనప్పుడు ప్రభువా, దావీదును అదేవిధంగా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకున్నట్లే మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా, విశ్వాసమందు స్థిరపరచమని బ్రతిమలాడుకొనిచున్నాం. మెట్టుకట్టి స్థిరమైన విశ్వాస జీవితంలో ముందుకు సాగి వర్ధిల్లే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని విడిచిపెట్టని యేసునామములో, నమ్మదగిన యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.